హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ ఏ రైడర్స్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వచ్చేసి వీకెండ్ రైడ్ అయితే వెళ్తున్నాం, నేను మా ఫ్రెండ్స్తో పాటు. మనం వెళ్ళే లొకేషన్ వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్. నేనైతే ఎంటీ అయితే నడుపుతున్నా ఈ బైక్. అంటే ఆడ బైక్ తెలియదు కాబట్టి నా బండి ఆడ తీసుకుంటుండు. ఇది ఈయన బండి, నేనైతే డ్రైవ్ చేస్తున్నా టుడే. ఈరోజు బ్లాగ్ మొత్తం ఇదే బండి మీద అయితే ఉంటుంది, ఎంజాయ్ చేయండి. A few moments later. చలో, ఇక్కడైతే మనం ఫ్యూలింగ్ చేయించుకొని స్టార్ట్ అవుతాం. అంటే దానిలో ఫ్యూల్ లేదు, దాంట్లో ఫ్యూల్ కొట్టించుకొని ఈయన స్టార్ట్ కావాలి. ఎంత ఒక పుల్లనా? పుల్ల కూడా రాదురా. ఇంట్లో పుల్ల కూడా ఎంత కొట్టియాలి? ఇంట్లో నేను 100 కొడుతున్నా. 100 పోతుందా? మనోళ్ళైతే 100 అయితే కొట్టిస్తారు. కొట్టినా ఎలా మనమైతే పేమెంట్ చేసేసిండు. కొట్టానా పెట్రోల్ ఆడ ఆపు చేరా. చలో, ఒక పాయింట్ అయితే వచ్చింది. ఇంట్లో ఆ పాయింట్ కూడా వస్తుందో రాదు అనుకున్నా. పాయింట్ అయితే బాగానే వచ్చింది. ఆ పాయింట్ ఎంత దూరం వస్తుందో కూడా తెలియదు. కొంచెం దూరం పోతే అయిపోవచ్చు అని చెప్పలేము. ఆడ పక్కకి పార్కింగ్ చేయకున్నాడు. బస్ ఎక్కి దిగేదా? ఎర్ర బస్ ఎక్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతామా? ఎవరు మండి ఆయనకి అలవాటు ఉంటుంది అంటారు. అందుకే మనకే మీటర్ 0 చేయడానికి వస్తలేదు. నా మీటర్ కళ్ళ ఆడుతుండే అప్పటి నుంచి. వీడియో రికార్డ్ చేయాలి. 823 కిలోమీటర్స్ అయితే తిరిగింది. నేను 0 చేయడానికి మాత్రం ఉంటుంది. మళ్ళా ఎంత ఓపించినా అదే పరిస్థితి. ఒక పుల్ల చూపిస్తలేదు. తాగడం అంటే ఉల్లాసం కోసం తాగాలి బాబు, అదేదో ఉద్యమంలా తాగకూడదు. అప్పటి నుంచి వెళ్ళింది 7 వరకు వచ్చినా అని అదే విన్నాల్సి వచ్చింది. ఇప్పుడు కొంచెం ఇదైతే సెట్ చేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నా రైడ్. ఈ నుంచి ఫ్రెష్ అయితే వస్తుంది మీకు రైడ్. చలో ఎత్తురా. ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం మేము. ఇంకా అరే మ్యాప్ పెట్టుకో. ఛార్జింగ్ లేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎట్లా పోతారు మళ్ళా? ఏ లాలు ఉన్నారు. నా ఫోన్ నేను చెక్ చేసుకున్నా, ఈ ఫోన్ ఆ చెక్ చేసుకున్నావు. చలో నడుచుకుంటా. ఛార్జింగ్ ఉందో లేదో అరే నీ ఫోన్లో ఛార్జింగ్ లేదా? నచ్చి మ్యాప్ పెట్టరా. మన ఫోన్ అయితే ఛార్జింగ్ లేదాక. మీ అమ్మ వెజిటేబుల్ చారం కోరుకొని పోయి పూరి జగన్నాథ్ టెంపుల్ అని కొట్టినా. సెటప్ అయితే చేసిన మైక్ ఏమైతుందో తెలియదు. ట్రై చేద్దాం. నాకైతే ఇప్పుడు ఉన్నాయిస్ అయితే రావద్దని అయితే కోరుకుంటున్నా. అరే నాకు తెలిసినంత వరకు స్ట్రీట్ పోవాలనుకుంటే దీని లోపలికి వెళ్ళిపోయారు. అరే నమ్మట రిటర్న్ ఎంగేస్తారు అలా వచ్చి. అదిపో ఏ రూట్ పోయినా ఈ రూట్ పోయినా ఇక్కడ మన ఏముందో ఆడుతున్నావు. మెల్లపోతే కాదే 7 కిలో నెంబర్ అందులోకి ఏం వచ్చినా మేము. మన ఎక్స్పీరియన్స్ ఏదో కాదు అంటే వీడేవడరా బాబు ఇట్లా మధ్యలో ఆపి పెట్టి
వదలండి. ఏయ్! ఏయ్! నీ అంత చూస్తాను నేను. నీ అంత చూస్తాను అసలు. ఏయ్! అరే ఎక్కడి మీకేనా మనం ఈ బ్రిడ్జ్ ఎక్కాల్సింది మనోడైతే మ్యాప్ కనిపించేయండు మళ్ళీ ఇప్పుడు తిరగాలి బ్రిడ్జ్ ఎక్కాలరా మనము ఇప్పుడా చెప్పేది ఇప్పుడా అరే మా ఫోన్ రండి తీసుకుంటాం బాబు నెక్స్ట్ డ్రైవర్ మీరు మా అనికి రండి కొడకాడ వచ్చింది అది చూడాలా తీసుకో మెసేజ్ చూస్తే లేపు మనం బాగా కిలోమీటర్ అన్న అట్లా తిరిగి పోతుంది నాకు పోలీసులన్నా పెళ్ళాలన్నా సత్యంత భయం. ఓ మా అమ్మని ఉన్నారు ఏడేనా కింద ఉందిరా ఫస్ట్ తప్పు ఏంది ఈ ఒక్క తప్పు వల్ల ఎన్ని తప్పులు ఎత్తులేరు ఎంత దూరం తిరగాల్సి వస్తుంది అసలు అట్లా పోయినోడు గట్టిగా ఎక్కిటోళ్ళం నీతి మాట మాట్లాడమంటే ఈడొకడు మంచిగా మాట్లాడతాడు అసలు ఏం చేయాలి ఏందో అర్థమైతే కొంచెం నా ఫోన్లో పెట్టురా పై ఇంకే అందుకే చెప్పినప్పుడు వినాలిరా మేము పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే కొడతారేంటి నేను ఆ మ్యాప్ ఏడా చూస్తాడు రా చెప్తూ ఓడేస్తారా అరే మైక్ లో అవుతుంది అదే వస్తారా నా ఫోన్లో పెట్టారు ఫోన్ మైక్ అని అందుకే అతి తెలివి యూజ్ చేయొద్దురా అంట అశోక్గా ఆడికి 6 నిమిషాలలో ఇది అర్ధగంట చెప్తే లచ్చమ్మా ఏం చేస్తాం ఒక తప్పు రొట్టె తప్పు ఫస్ట్ చేసే తప్పు ఎవరు రా ఫస్ట్ ఎవరు అట్లే డబ్బుకి తగ్గింది అయిపోతుంది బిఎండబ్ల్యూ ఏడా పోయింది ఇప్పుడు నీళ్ళే నాకుందిరా అబ్బాయి ఏం చేసే పనికి అమ్మ మా బ్యూటీ పోయిందంట ఆడ బిఎండబ్ల్యూ వీళ్ళు చేసినప్పుడు రే ఈ అవలాడు చేసిన పనికి ఈ అవలాడు చేసిన పనికి బ్రో ఒకసారి చూడు కరెక్ట్ ఉందా రా వీళ్ళు ఎక్కడెక్కడ తెచ్చుకోరు ఏం చేస్తారో అర్థమవుతలేదు అసలు పోనీ ముందరికి వస్తా
మొత్తం ఎట్లా అంటే ఆడ బ్రిడ్జ్ ఎక్క అయిపోయి మళ్ళీ ఇంత లాంగ్ తిరగాల్సి వస్తుంది. ఇది తెలిస్తే ఇంత బాధనే ఉండకపోతున్నాము. ట్రాఫిక్లో నడపాలంటే మనం లాస్ట్ చూస్తే అలవాటు లేదు కదా మన సైడ్. ఏంటంటే రూట్ ఖాళీగా ఉంటుంది. ఇంకా ఈ సిటీలలో నడపాలంటేనే ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ సిటీ రైడ్. ఖాళీ రూట్లలో పోయినాం అనుకో ఇంకా ప్రశాంతంగా పోతుంది, పీస్ఫుల్గా. ఒక్కొక్కడు 600 పోతున్నా, ఒక్కొక్కడు ఒక్కొక్కరికి ఇట్లా కట్లు పోతాడు కదా ఈ సిటీలలో. చిన్న కుదినమాట అయిపో తెల్లవారు అంటారు. ఇంకా ఏమిటండి మీరు మాట్లాడేది? వెళ్ళిపోవాలి. ఇప్పుడు మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతాను. ఆల్మోస్ట్ మన మేడాయిలు చెప్పకన్నా ముందే ఆడే 14 కిలోమీటర్స్ అన్నారు. 2 hours later. అప్పటి నుంచి తిరిగి ఎప్పుడైతే రీచ్ అయినాం టెంపుల్ కాడికి. ఇదే మన టెంపుల్, పూరి జగన్నాథ స్వామి టెంపుల్. ఆల్మోస్ట్ వీళ్ళు ఎంత లాంగ్ తిప్పుకొని వచ్చారంటే హాస్టల్కి వచ్చేసి దాని నుంచి రేడికి రావడానికి. ఎలా ఇదే టెంపుల్ మనది, పూరి జగన్నాథ్ టెంపుల్.